హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 35వ భాగము. ఇక కథలోకి వెళితే విషయం తెలుసుకున్న కళ్యాణ్ గుండె బరువెక్కింది. అఖిలాండేశ్వరి కారణంగా 2 కుటుంబాలు ఎంత దారుణంగా నాశనమయ్యాయో, అన్నిటికంటే దారుణం మిన్నీని ఎలాంటి ఆదరణ అభిమానం పొందకుండా ఆమె చేతిలో ఎంత నరకం చూసింది. వీటన్నిటికీ తప్పకుండా అఖిలాండేశ్వరి అనుభవిస్తుంది. నేను నిన్ను విడిచిపెట్టను. అసలు ఇంత చేసి మిన్నీని ఎందుకు ప్రాణాలతో ఉంచింది? అసలు ఆ గదిలో ఏముంది? వియాన్ని ఎందుకు అరెస్ట్ చేయించింది? అన్నీ తెలుసుకుంటాను అనుకుని అక్కడి నుండి నేరుగా మిన్నీ ఉన్న చోటుకు చేరుకున్నాడు. అప్పటికే చాలా ఆలస్యమైంది. సీతమ్మ ఎదురై, ఇంత ఆలస్యం అయ్యిందేం బాబు? మిన్నీ పాప మిమ్మల్ని చాలాసార్లు అడిగింది. ఎందుకో భయపడింది. అందుకే ఒకసారి మాట్లాడించాలి అని ఫోన్ కూడా చేశాను. మీరు పనిలో ఉన్నట్టు ఉన్నారు, లిఫ్ట్ చేయలేదు అంటూ అడిగింది. కళ్యాణ్ చాలా కలత చెంది ఉన్నాడు. అందుకే కంగారుగా ఫోన్ తీసి చూశాడు. ఆ మొబైల్ సైలెంట్లో ఉంది. అంతేకాదు, విజయ్ చాలాసార్లు చేశాడు. కళ్యాణ్ ఏం జరిగింది అనుకుని విజయ్కి కాల్ చేశాడు. విజయ్ కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేసి, రే కళ్యాణ్, ఒక మర్డర్ కేసు వచ్చిందిరా, నేను అక్కడే ఉన్నాను అని అడ్రస్ చెప్పి నువ్వు రావాల్సి ఉంటుంది. కొత్తగా పెళ్ళైనా నీతో ఈ విషయం చెప్పటం తప్పలేదు అన్నాడు. కళ్యాణ్ నిట్టూరుస్తూ, అది మన డ్యూటీ, రాకుండా ఎలా ఉంటాను అంటున్నాడు. విజయ్ ఓకే అని, ఇంటికి మిన్నీ ఎలా ఉంది అని అడిగాడు. కళ్యాణ్ విజయ్ మాటలు వింటూనే మిన్నీ ఉన్న గదిలోకి వెళ్ళాడు. మిన్నీ బెడ్ మీద నిద్రపోతూ కనిపించింది. ఆమె చూసిన అతడి ప్రాణం ఎంత ఆవేదన పడిందో చెప్పలేను. జరిగిన గతం అంతా కళ్ళ ముందు మెదిలింది. విజయ్, నేను వస్తాను, ఒక్క అరగంట. అక్కడ ఎలాంటి క్లూ మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకో. బయట వాళ్ళు లోపలికి, లోపలి వాళ్ళు బయటకు వెళ్ళకూడదు. ఎవిడెన్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది, ఓకే అంటూ ఫోన్ కట్ చేసి ఆమెను చేరుకున్నాడు. ఆమెకు చేరువుగా వచ్చి నిలుచున్న కళ్యాణ్ రాక ఆమె నిద్రలో ఉండే గుర్తించింది. అందుకే చట్టుకున్న కళ్ళు తెరిచింది. అంతే, కళ్యాణ్ పూర్తిగా కంట్రోల్ తప్పి ఎంతో ఎమోషన్ అవుతూ ఆమెను గట్టిగా హత్తుకుని మోము అంతా ముద్దులు పెడుతూ, ఐఎమ్ సారీరా, నేను నిన్ను చేరుకునేందుకు ఆలస్యం చేశాను అంటూ ఆమెను అపురూపంగా చూసుకుంటూ ఉన్నాడు. ఆమె కూడా అతన్ని చుట్టుకుని, ఏమైంది అండి అంటూ అడుగుతుంది. కళ్యాణ్ తెలుసుకున్న దారుణాలు ఆమెకు చెప్పలేడు. అతడే తట్టుకోలేని నిజాలు పసిమనసు గల మిన్నీకి చెప్పి బాధ పెట్టే కంటే చేయాల్సింది చేసి ఆమెను చేరాల్సిన స్థానంకి చేర్చి, అక్కయ్య బావగారి కోరిక నెరవేరుస్తాను, నా తండ్రి ఆత్మ శాంతించేలా, నువ్వు నష్టజాతకురాలివి కాదు అని, నీ సంస్థానానికి వెలుగు పంచటానికి పుట్టిన జ్యోతిర్మయివి అని నిరూపిస్తాను అని మనసులోనే నిర్ణయించుకుని ఆమె వైపు ఆప్యాయతగా చూస్తూ, ఏం లేదురా, నిన్ను చూసి చాలా సమయం అయ్యిందిగా, అందుకే బాధగా అనిపించింది అంటూ మాట మార్చాడు. ఆమె దిగులుగా చూస్తూ, నాకు కూడా మీరు ఫోన్ తీయకపోతే ఏడుపు వచ్చింది అండి, పెద్దమ్మ ఏమైనా చేసిందేమో అనుకున్నాను అని అంటుంటే కళ్యాణ్ అడ్డుకుని, ఇక నుండి ఆవిడ మనల్ని ఏమీ చేయదు, చేయాల్సింది అంతా నేనే చేస్తాను, నువ్వు భయపడుకురా అంటూ ఆమెను 2 చేతుల్లోకి తీసుకుని, ఏరా భోజనం చేశావా అని అడిగాడు. ఆమె చేశాను, చేయలేదు అంటూ 2 వైపులా తల ఆడించి చిన్నగా నవ్వింది. కళ్యాణ్ కోపంగా చూస్తూ, అదిగో అలా చేస్తే నాకు కోపం వస్తుంది. మీ కళ్యాణ్ గారు, అదే మీ ఆయన సాధారణమైన మనిషి కాదుగా, ఏసీపీ, పెద్ద పోలీస్ ఆఫీసర్, ఎంతో బిజీలో ఉంటాడు. అసలు తీరికలేని ఎన్నో పనులు ఉంటాయి, నీకు తెలుసుగా, ఇలా అల్లరి చేస్తే ఎలా, నాకు బాధగా ఉండదా అంటూ ఆమె గడ్డం పట్టుకుని ముద్దుగా అడుగుతుంటే మిన్నీ అతడి చేతిని ఆమె చేతిలోకి తీసుకుని ప్రేమగా ముద్దాడి, సరే అయితే ఇంకా ఆకలితో ఉండనులేండి, ముందైతే రండి, ఆకలి వేస్తుంది అంటూ బెడ్ దిగి అతడి చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకువెళ్ళింది. సీతమ్మ మిన్నీ అల్లరి అంతా చెప్పింది, ఎంత చెప్పినా అన్నం తినలేదు అని. మిన్నీ ఇబ్బందిగా చూస్తూ ఉంటే కళ్యాణ్ నవ్వుతూ ఆమె ఇబ్బంది పోగొట్టి ఆమె కడుపు నిండేలా అన్నిటినీ అతడే తినిపించి ఆమె బాధపడుతుంది అని అతడు భోజనం చేసి కాసేపు అక్కడే ఉండి విజయ్ ఫోన్ చేశాడు.
ఏదో కేసు విషయం అయ్యి నేను స్టేషన్కి వెళ్ళాలి. ముందే చెప్తున్నా, అస్సలు అల్లరి చేయకూడదు. ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది. ఎలాంటి భయం లేదు. రావటానికి ఆలస్యమైతే సీతమ్మ మీరు తనకి అన్నం తినిపించి తోడుగా ఉండి నిద్రపుచ్చండి అంటూ మిన్నిని చంటి పాపాయి అన్నట్టు జాగ్రత్తలు చెప్పి ఆమె నుదుటి మీద ఎంతో ప్రేమగా ముద్దు పెట్టుకుని అక్కడి నుండి మళ్ళీ బయటకు వచ్చాడు. ఈసారి మిన్ని కళ్యాణ్ చెప్పినట్టు భయపడకుండా సంతోషంగా ఉంది. మరోవైపు అఖిలాండేశ్వరి తన గెస్ట్ హౌస్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంది. ఇంకో 4 రోజుల్లో ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తుంది. నేను ఎమ్మెల్యే అయితే నా రేంజ్ మరింత పెరుగుతుంది. అప్పుడు కళ్యాణ్ నాకు సెల్యూట్ చేస్తాడు. అప్పుడు నేను వాడి ఫేస్ చూస్తాను. నాతోనే పెట్టుకుంటాడా? వాడికి తెలియకుండా వాడి తల్లినే నా పాముగా వాడుకుంటున్నా. నా ప్లాన్ తెలియనివాడు ఆ జ్యోతిని పెళ్లి చేసుకుని ఏం సాధిస్తాడు అనుకుంటూ ఉంటే ఆమె పక్కనే ఉన్న కనకారావు గొనుక్కుంటూ, ఏమో నాకు డౌట్గా ఉంది. ఈవిడికి ఏసీపీ సెల్యూట్ చేయాలి అంట కలలు కంటుంది. ఈవిడే అతగాడికి సేవలు చేస్తుందేమో. అతడు మినిస్టర్ని ఒక ఆట ఆడించాడు అని బయట టాక్ ఉంది. ఈవిడ ఎమ్మెల్యే అయ్యే సెల్యూట్ చేయించుకుంటా అని కలలు కంటుంది. ఇప్పుడు అతడు ఈ ఇంటి అల్లుడు కదా. అతడు పాత సినిమాలో చిరంజీవి గారిలాగా అత్తకి ఎమ్ముడు ఆ అమ్మాయికి మొగుడు అయ్యాడు. ఏమో ఏం జరుగుతుందో మధ్యలో నాకు వాచిపోయేలా ఉంది అన్ని నిట్టూరుస్తూ ఉన్నాడు. కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు? విఆర్ తెలుసుకున్నాడు. అతడు పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఫుల్ సెక్యూరిటీ పెట్టి వీడు ఎప్పటిలా కేసు గొడవలు అంటూ వెళ్తున్నాడు. పిచ్చి వెధవ. అసలు సీక్రెట్ తెలిస్తే ఇలా పోలీస్ ఆఫీసర్ పని చేయటం మానేసి కోట్లు చేతపుచ్చుకుని ఖర్చు చేసుకుంటూ ఉంటాడు. ముందు వీణ్ణి కాదు ఆ అఖిలాండేశ్వరిని తగులుకోవాలి అని సెల్వని వెంట పెట్టుకుని అఖిలాండేశ్వరి ఉన్న గెస్ట్ హౌస్కి చేరాడు విఆర్. అతడు రావటం ఊహించని అఖిలాండేశ్వరి రంకెలు వేస్తూ, ఆగు, నీకెంత ధైర్యం నా ముందుకే వస్తావు అంటూ అరిచింది. ఆవిడ అరుపు విన్న కనకారావు జడుసుకున్నాడు. అందుకే చాటుగా పోయి దాక్కుని జరిగేది చూస్తున్నాడు. కానీ సెల్వ ఇంకా విఆర్ అస్సలు జంకలేదు. ఆవిడ వైపు సీరియస్గా చూస్తూ గట్టిగా నవ్వారు. ఆవిడ వాళ్ళ ప్రవర్తనకి షాక్ అయింది. అందుకే సైలెంట్ అయ్యి వాళ్ళని మాట్లాడనిచ్చి విషయం తెలుసుకోవాలి అనుకుంది. ఆవిడ తెలివి సంగతి తెలియని వాడు కాదు విఆర్. అందుకే మరింత గట్టిగా నవ్వుతూ, ఏంటి అఖిలాండేశ్వరి, నా తర్వాత పుట్టిన నీ తెలివి నాకంటే ఎక్కువే అని నాకు తెలుసు. సొంత అన్నని అన్యాయంగా అరెస్ట్ చేయించి వదిలించుకున్నావు. ఎందుకోసమో నాకు మాత్రమే తెలుసు. కానీ నీ ఆట ఇక సాగదు. నేను చేయాలి అనుకున్న పని ఆ కళ్యాణ్ చేశాడు. నీ ఆట కట్టిస్తాడు, చూస్తూ ఉండు. నీ పతనం మొదలయ్యింది అంటూ ఉంటే ఆవిడ నవ్వుతూ, ఆ మాట నువ్వు అంటున్నావా? ఆశ్చర్యంగా ఉంది. డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నావని రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి నీ రాజకీయ చరిత్ర మీద మట్టి జల్లుకున్నావు. ప్రస్తుతం బెయిల్ మీద బయట తిరుగుతున్నావు. నువ్వు నన్ను అంటున్నావా? నీకే పతనం మొదలయ్యింది అని తిరిగి కౌంటర్ వేసింది. విఆర్ ఆవిడ మాటలకి రెచ్చిపోతూ, నేను కేసులో ఇరుక్కున్నది నిజమే. ఆ కేసులో నుండి ఎలా బయటపడాలో నాకు తెలుసు. బయటపడతాను కూడా. కానీ నువ్వు 20 ఏళ్ల క్రితం ఏం చేశావో, అలాగే 20 ఏళ్లుగా ఎలా మహారాణిలా చలామణి అవుతున్నావో ప్రపంచానికి తెలుస్తుంది. నేను చెప్తే ఎవరు నమ్మకపోవచ్చు. నా వద్ద సాక్ష్యం లేకపోవచ్చు. కానీ కళ్యాణ్ చెప్తే నమ్ముతారు. వాడు నీ రహస్యం తెలుసుకునే మృణాలిని కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అనుకుంటున్నా. ఇంక నీ ఆటలు సాగవు. అఖిల, చూస్తూ ఉండు. నువ్వు నాశనం అవటం నేను చూస్తాను. అందుకోసమే ప్రస్తుతం వాణ్ణి చంపకుండా ఉంచాను. అలాగే చెయ్యి. జారిన అవకాశం వదిలిపెట్టను. అంతా నేను అనుకున్నట్టే జరిగేలా చేసి ఆ ఏసీపీ అంతు కూడా చూస్తాను. అందాక నువ్వు రోజులు లెక్క పెట్టుకో. త్వరలో అరెస్ట్ అవ్వాలిగా అంటూ నవ్వాడు. సెలవు కూడా నవ్వుతూ, నా స్నేహితుడు అరెస్ట్ అయితే కాపాడే నాలాంటి స్నేహితుడు ఒకడు ఉన్నాడు. కానీ నువ్వు అరెస్ట్ అయితే నువ్వు కన్నవాళ్ళు కట్టుకున్నవాడు కూడా నీకు తోడుగా ఉండరు అంటూ చిటికలు వేస్తూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. వాళ్ళ మాటలు విన్న అఖిలాండేశ్వరి కొన్ని క్షణాలు ఆలోచించి చాలా తేలిగ్గా తీసుకుని నవ్వుకుంటూ, ఎవరూ నన్ను ఏమీ చేయలేరు. నాకు అడ్డు ఎవరూ రాలేరు. నా అన్న నన్ను ఏమీ చెయ్యలేక ఇలా కళ్యాణ్ చేసిన పని అడ్డం పెట్టుకుని ఆనందపడుతున్నాడు. ఎలాగూ కోర్టులో శిక్ష పడి అరెస్ట్ అవుతాడు. అంతవరకు సంతోషపడని అనుకుంది. కానీ కనకారావు భయంగా, ఇదేదో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా ఉంది బాబోయ్. ఈవిడ వెనుక ఏదో పెద్ద కథే ఉంది. ఆ అన్నగారు చెల్లెలు నాశనం చూడాలి అని, చెల్లెలు గారు అన్న నాశనం చూడాలి అని బహుశా ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఏమో
అని నిట్టూరుస్తూ అక్కడి నుండి ఎస్కేప్ అయ్యి చల్లటి నీళ్లు తాగి బుర్ర వేడి తగ్గించుకున్నాడు. విజయ్ చెప్పిన అడ్రస్కి కళ్యాణ్ వెళ్ళాడు. అదో మర్డర్ కేసు. కూకట్పల్లిలో ఒక జ్యువెలరీ షాప్ ఓనర్ని ఎవరో దారుణంగా బెడ్రూమ్లో మర్డర్ చేశారు. రక్తపు మడుగులలో అతి దారుణంగా మరణించి ఉన్నాడు అతడు. చనిపోయిన వ్యక్తి పేరు వెంకటరావు. వివాహితుడు. 1 సంవత్సరం క్రితం వివాహం జరిగింది. పిల్లలు లేరు. గత కొన్నేళ్లుగా గోల్డ్ బిజినెస్ చేస్తున్నాడు. ఈ మధ్య అతడి బిజినెస్ బాగా నడుస్తుంది. అది చూసి ఓర్వలేని వాళ్ళు ఎవరో ఉండి ఉంటారు. అందుకే ఇంట్లోకి చొరబడి మరీ హత్య చేసి ఉంటారు. లేదా బంగారం కోసం దొంగతనం చేసి అతన్ని చంపి ఉంటారు అని విజయ్ విషయం చెప్పాడు. కళ్యాణ్ సంఘటన స్థలంలో పరిస్థితి చూసి ఆ కుటుంబ సభ్యులను గమనించాడు. అంతా తీవ్ర షాక్లో ఉన్నారు. అతడి తల్లిదండ్రి బోరున ఏడుస్తున్నారు. వెంకట్రావు భార్య హైమ మాత్రం నోటమాట రానట్టు శిలలా బిగుసుకుపోయి ఒక మూల కూర్చుంది. ఆమె కంటి వెంట ఒక్క కన్నీటి చుక్క రావటం లేదు. ఒంట్లో చలనం ఉన్నట్టు లేదు. కట్టుకున్న భర్త మరణం చూస్తే భార్య షాక్ అవటం మామూలే. అందుకే ఆవిడ్ని ప్రశ్నించే ప్రయత్నం అక్కడ ఎవరూ చేయలేదు. కళ్యాణ్ వచ్చాక బాడీని పోస్టుమార్టం నిమిత్తం తీసుకువెళ్తున్నారు. కళ్యాణ్ ఇల్లంతా పరీక్షగా చూశాడు. ముఖ్యంగా హత్య జరిగిన బెడ్రూమ్ అంతా చూశాడు. బీరువా లాక్ చేసి ఉంది. ఎక్కడ వస్తువులు అక్కడ క్లీన్గా ఉన్నాయి. ఎలాంటి పెనుగులాట జరగలేదు. అంతేకాదు, గది విండోస్ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. అంటే బయట వాళ్ళు ఇంట్లోకి ప్రవేశించటం సీక్రెట్గా జరగలేదు. ఇంట్లో అందరూ ఉంటుండగా ఫ్రంట్ డోర్ నుండి ఎవరో లోపలికి చొరబడి ఉండాలి. అలా వచ్చి ఒక వ్యక్తిని చంపడం అసాధ్యం. ఒకవేళ అలా హత్య చేసి ఉంటే వాళ్ళని ఇంట్లో వాళ్ళు చూసే ఉండాలి అని కళ్యాణ్ ఆలోచిస్తూ ఇంకోసారి ఇంట్లో వాళ్ళని పరీక్షగా చూశాడు. వెంకట్రావు తల్లి తండ్రి వాలకాలు మామూలుగానే ఉన్నాయి. కానీ భయం బాధతో ఉన్నారు. కానీ చనిపోయిన వ్యక్తి భార్య చేతులు రక్తంతో తడిసి ఉన్నాయి. ఆమె చీర చిరిగి చెంప మీద చేతి గుర్తులు, పై పెదవి చిట్లి నెత్తురు చిమ్ముతూ ఉన్నాయి. అంతే. కళ్యాణ్ అర్థం చేసుకుని ఆవిడ వద్దకు వెళ్ళి ఒక్కటే ప్రశ్న అడిగాడు. ఈ హత్య చేసింది మీరేనా అని. అంతే. అప్పటికి అక్కడికి చేరుకున్న మీడియా, పోలీస్ సిబ్బంది కళ్యాణ్ వైపు ఆశ్చర్యంగా చూశారు. ఆమె బదులు ఇవ్వలేదు. అదే మౌనం, చలనం లేని వైనం, కదలిక లేకుండా కూర్చుని ఉంది. అతడి ప్రశ్నకి అప్పటి వరకు మౌనంగా ఉన్న వెంకట్రావు తల్లి తండ్రి కలుగ చేసుకుని, అవును బాబు, ఈ హత్య చేసింది ఆ పాపాత్మురాలే. మా బిడ్డని దారుణంగా పొట్టన పెట్టుకుంది అంటూ ఒక్కసారిగా ఆమె మీద విరుచుకుపడ్డారు. కళ్యాణ్, విజయ్ ఇంకా కొందరు పోలీస్ సిబ్బంది వాళ్ళని అడ్డుకుంటూ ఆవిడ్ని అదుపులోకి తీసుకుని లేడీ కానిస్టేబుల్స్తో అరెస్ట్ చేయించారు. హైమ మాట్లాడలేదు. ఎలాంటి ఎదురుదాడి చేసి ప్రతిఘటించలేదు. చేసిన తప్పు ఒప్పుకున్నట్లు మౌనంగా వెళ్ళి పోలీస్ జీపు ఎక్కింది. సంఘటన స్థలం చేరుకున్న ఆమె తల్లిదండ్రి, కుటుంబ సభ్యులు కన్నీరు పర్యంతం అవుతూ మా అమ్మ ఏ నేరం చేసి ఉండదు అంటూ ఉంటే చనిపోయిన వ్యక్తి కుటుంబం, బంధువులు ఆమెను దూషిస్తూ ఇలాంటి దాన్ని తక్షణమే ఉరితీయాలి, ఇలాంటి ఆడది స్త్రీ జాతికే అవమానం, సమాజంలో ఆడదాని పరువు తీసింది, భర్త ప్రాణం తీసిన రాక్షసి అంటూ నానా మాటలు అంటున్నారు. మీడియా కూడా ఆమెను తప్పుగా చూపిస్తూ ఎవరికి నచ్చిన హెడ్డింగ్ వాళ్ళు పెట్టుకుని సభ్య సమాజం తలదించుకునే పని చేసిన భార్య, భర్త ప్రాణాలే బలి తీసుకుంది ఎందుకు? ఎవరితో అయినా అఫైర్ పెట్టుకుందా? అక్రమ సంబంధమే వెంకట్రావు హత్యకు కారణమయ్యిందా? అయితే హైమా ప్రియుడు ఎవరు అంటూ ఇష్టం వచ్చిన న్యూస్ రాస్తూ లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. ఆమె మాత్రం మౌనంగా కూర్చుని ఉంది. కళ్యాణ్ ఆమెను ప్రత్యేక కస్టడీలో పెట్టాడు. లేడీ కానిస్టేబుల్స్ ఆవిడ వద్ద ఉన్నారు. ఊహించని వింత కేసు. వివరాలు ఇంకా తెలియదు. పోస్టుమార్టం రిపోర్ట్ కోసం చూస్తున్నారు. విజయ్ కళ్యాణ్ వైపు చూసి, నేను నీకంటే గంట ముందు వెళ్ళాను. నాకు తెలియని విషయం నీకెలా తెలిసింది ఆమె హత్య చేసింది అని? అప్పటి వరకు ఇంట్లో వాళ్ళు కూడా నోరెత్తలేదు. నువ్వు ఆ ఆమెపై డౌట్ పడ్డాకే విషయం చెప్పారు. ఎందుకు అని అడిగితే కళ్యాణ్ ఆలోచిస్తూ, ముందు పోస్టుమార్టం రిపోర్టు రాని, ఆలోగా ఆమెను ఇంట్రాగేట్ చేసి విషయం తెలుసుకుందాం. ఇన్స్పెక్టర్ రాగిణిని పిలిపించు. ఆవిడ విషయం తెలుసుకుని చెప్తే నా వరకు నేను అనుమానించింది ఎంతవరకు నిజమో తెలుస్తుంది అని చెప్పి, ముందైతే నీతో నేను కొన్ని విషయాలు చెప్పాలి, ఇక్కడ కాదు అని పారిష్కి విషయం చెప్పి రాగిణికి ఇన్ఫామ్ చేయమని విజయ్ని తీసుకుని బయటకు వచ్చాడు.
కళ్యాణ్ ఒక చోట తన అన్నని కూర్చోబెట్టి రఘురామయ్య గారు చెప్పింది అంతా చెప్పాడు. అదంతా విన్న విజయ్ షాక్ అయ్యాడు. ఇంత కథ ఉందా? ఓ గాడ్! ఇదంతా తెలిసి కూడా నువ్వు ఇంత నార్మల్గా ఉన్నావా? నువ్వు నిజంగా గ్రేట్ రా. నీకు అన్నని అయినందుకు గర్వపడుతున్నాను. ఖచ్చితంగా మిన్ని పేరెంట్స్ని అలాగే చిన్నానని ఆ రాక్షసి చంపి ఉంటుంది. కానీ సాక్ష్యం లేకుండా చేసింది. ఇన్నేళ్ళు మిన్నికి నరకం చూపిస్తుంది. కానీ ఆమెను చంపలేదు అంటే ఏదో విషయం ఉంది అనిపిస్తుంది. లాయర్ జగన్నాథంకి మేటర్ తెలుసు. వాణ్ణి పట్టుకుని 4 ఉతికితే అని విజయ్ అంటుంటే కళ్యాణ్ అడ్డుకుని, లేదు విజయ్, లాయర్ని నేరుగా అడిగితే ఎలాంటి విషయం తెలియదు. వాడు క్రిమినల్ మైండ్ లాయర్. నిజం చచ్చినా చెప్పాడు. సో వాడిపై ఎంక్వైరీ పెట్టు. వాడి సీక్రెట్స్ తెలుసుకుని దెబ్బ కొట్టాలి. అప్పుడు వాడు మన దారికి వస్తాడు అని చెప్పి విజయ్ని ఆలోచించేలా చేశాడు కళ్యాణ్. విజయ్ ఓకే అంటుండగా కళ్యాణ్ మొబైల్ మోగింది. చూడబోతే కొద్ది రోజులుగా తెలిసిన నెంబర్తో కాల్ వచ్చింది. కళ్యాణ్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతల వ్యక్తి ఏదో ముఖ్యమైన విషయం చెప్పాడు. ఆ విషయం తెలిసిన కళ్యాణ్ ఆశ్చర్యపోయాడు. సరే, నేను చూసుకుంటా. నువ్వు ఎలా ఉన్నావు? టెన్షన్ ఏమీ లేదు. నేను మాట ఇచ్చానుగా, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అని నమ్మకంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు. విజయ్ ఎవరు అని అడిగాడు. కళ్యాణ్ అందుకు ఆన్సర్ ఇవ్వకుండా ఆలోచిస్తూ, నాకు ఒక విషయం అర్థం కావటం లేదు విజయ్. అమ్మ ఎందుకు ఇంత పెద్ద విషయం మన మధ్య దాచింది? మిన్నీని చూడగానే గతం గుర్తు చేసుకుంటూ కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ తర్వాత అయినా విషయం చెప్పలేదు. అమ్మకి అన్ని విషయాలు తెలుసు. నాన్నగారి మరణం, అక్కయ్య బావగారి మరణం, అన్నిటి వెనుక ఉన్న అఖిలాండేశ్వరి సంగతి తెలిసి కూడా ఎప్పుడూ మనతో చెప్పలేదు. ఎందుకు అని అడిగాడు. విజయ్ నిట్టూరుస్తూ, పిన్ని భయపడిందిరా. భర్తని పోగొట్టుకున్న తను నిన్ను కూడా పోగొట్టుకుంటాను అని భయపడి విషయం చెప్పలేదు అన్నాడు. కళ్యాణ్ ఆలోచిస్తూ, అవును భయమే. అమ్మకి ఇంకా ఉంది. అందుకే అఖిలాండేశ్వరిని కలిసి వచ్చింది అన్నాడు. విజయ్ ఆశ్చర్యంగా వాట్ అని అరిచి అతడి వైపు చూస్తూ ఉండిపోయాడు.